అపవాదనేవాడు ఆదాముల దగ్గరికి వచ్చి ఎలాగూ పనిచేశాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి కూడా పరలోక సంబంధమైన స్థితిని క్రీస్తు యేసునందు కలగకుండా ఉండటానికి అపవాదనేవాడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినట్టే క్రీస్తు యొద్దకు కూడా వచ్చాడు. ఇక్కడ ఆదాములు పడిపోయారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పడిపోయారు. అపవాదనేవాడు 3 అగ్ని బాణాలు ప్రవేశపెట్టాడు అక్కడ. తన బలమైన 3 ఆయుధాలు. ఏంట 3 ఆయుధాలు? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం అనే 3 బలమైన ఆయుధాలు అపవాదనేవాడు ఏదైనా తోటలో ప్రయోగం చేశాడు. ప్రయోగం చేస్తే పడిపోయారు. పడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తమకున్న నిత్య జీవాన్ని కోల్పోయారు. తమకున్న జీవాన్ని కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఇకను ఏదైనా తోటలో వారు నివసించడానికి యోగ్యులు కారు. నిత్యులు మాత్రమే, పరిశుద్ధులు మాత్రమే, జీవం కలిగి ఉన్నారు మాత్రమే